పిఠాపురంలో హై అలర్ట్ ఉంది, అందరికి తెలిసిన విషయమే. పిఠాపురం అనగానే మనకు కూడా కొంచెం హై అలర్ట్ వచ్చేస్తుంది గుండెల్లో. ఫలితాలు ఎట్లా వెల్లడిస్తారు, ఏంటి ఫలితాలు ఎట్లా వస్తాయి అని ఇప్పటికి ప్రెసెంట్ ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బట్టి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారికి హైయర్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, ఆయన గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ అలా చెప్తున్నప్పటికీ ఈ వైసీపీ వర్గం ఎవరైతే ఈ వంగా గీత గారి వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ పోల్స్ గా మీరు అనుకోకండి, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఒక పార్టీ గెలుస్తుందని చెప్తే అది ఓడిపోయింది. సో అలాంటివి ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఎగ్జాక్ట్ పోల్స్ కాదని వాళ్ళు చెప్తున్నారు. సో ఎట్టకేలకు ఇప్పుడు కొంతవరకు ఓటైతే కలిగింది కొన్ని పార్టీస్కి. అంటే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాకు అనుగుణంగా ఉన్నాయి, సో దాన్ని బట్టి మా పార్టీ రాబోతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్లీ ఈ కొన్ని ఏరియాస్లో ఈ హై అలర్ట్స్ అంటే మెయిన్గా అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నంత హై అలర్ట్ ఇంకెక్కడ లేదు, ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు ఈ పిఠాపురంతో పాటుగా ఫస్ట్ అందరికీ టెన్షన్ని బాగా క్రియేట్ చేసింది పల్నాడు. ఈ పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ మధ్య ఎలక్షన్ పోలింగ్ తర్వాత జరిగినటువంటి అల్లర్లు, ఈ బాంబుల దాళ్ళు, లైక్ పెట్రోల్ సీసాలతో విసురుకోవడం, ఇట్లాంటిది మనం ఏదైనా మూవీస్లో చూస్తుంటాం కానీ రియల్ టైంలో నేనైతే ఫస్ట్ టైం చూడడం, నేను ఎప్పుడూ చూడలేదు. ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగితే చూసి అరే బాంబ్ బ్లాస్ట్ అంటే సినిమాలో నేను అది కూడా రియల్గా జరిగిందని చూసి ఎక్సైట్మెంట్ ఉంటుంది నౌడేస్. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఇలాంటి అల్లర్లు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో పిఠాపురం పాయింట్కి వస్తే అసలు పిఠాపురం ఎందుకు ఇంత హై అలర్ట్? చాలా రీజన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పోయినసారి గాజువాక అండ్ అని పేరేంటి ఇంకొకటి మర్చిపోయినాను, భీమవరం గాజువాక ఈ రెండు దగ్గర పోటీ చేసి ఓడిపోయారు ఆయన. తర్వాత పిఠాపురం ఎంచుకున్నారు. పిఠాపురాన్ని ఎంచుకొని అక్కడ పోటీ చేస్తున్నారని ఎప్పుడైతే కన్ఫామ్ అయ్యిందో అప్పటి నుంచే పిఠాపురంలో చాలా వరకు ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ అభిమానమో వాళ్ళ వాటెవర్ వాళ్ళు చూపించుకునే విధానం కూడా కొన్ని దగ్గర కరెక్ట్ అనిపించలేదు. సో మొన్న ఆయన నామినేషన్ వేసే టైంలో సుమారు 1 lakh పీపుల్ అటెండ్ అయ్యారు, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంత మొత్తంలో హ్యూజ్ ఒక వ్యక్తి నామినేషన్ వేస్తుంటే అంత హ్యూజ్ మొత్తంలో ఎవరికి రాలేదు. అభిమానం చాటెత్తుకోవడమే కాదు, సో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ క్రియేట్ అవుతున్నాయి పిఠాపురం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ స్టార్ క్యాంపెయినింగ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళకి మద్దతు తిరుగుతున్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ చిన్న షోస్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ప్రచారం చేయించేటప్పుడు వాళ్ళు కొన్ని మాట్లాడారు ఈ అగైనెస్ట్ పార్టీ అయినటువంటి వైసీపీ మీద, రోజా గారి గురించి కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని హామీల గురించి కానీ మెయిన్ సెలబ్రిటీస్ చాలా వరకు తక్కువగా మాట్లాడారు. అలా మాట్లాడడం కూడా ఈ వివాదాలకి దర్లేపనేటువంటి అంశం. అండ్ ఈ సాయిధరం తేజ్ గారు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఎవరో సీసా ఒక గ్లాస్ బాటిల్ విసిరేశారు ఆయన అందుకే ప్రచారం టైంలో. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టి పడి ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు. అంటే ఆయన ఎప్పుడు ఏ మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా టైం వచ్చినప్పుడు చూసుకుందాం, టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం మా సత్తా అని చాలా వరకు మాట్లాడుతుంటారు ఆయన. టైం వచ్చే వరకు వెయిట్ చేయండి, టైం వచ్చే వరకు ఆగి ఉండండి, వచ్చిన తర్వాత రాడ్డా వాడి హెడ్డా అనే డైలాగులు ఆయన చెప్తా ఉంటారు. ఇప్పుడు అది అయ్యే అవకాశం ఉంది పిఠాపురం. అంటే చేసింది వైసీపీ శ్రేణులే అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు భావించి ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కనుసైగలా చేస్తే కొన్ని 100 మంది 1000 మంది చేసిన వాళ్ళని నేలమట్టం చేసేసేవాళ్ళు, జస్ట్ ఒక కనుసైగ చేస్తే. అంత పవర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్. ఆయన ఎందుకు చేయకుండా కామ్గా చేసిన వాళ్ళు తెలిసినప్పటికీ కామ్గా ఉన్నారు ఆయన. రిజల్ట్ వచ్చిన రోజు చూసుకుందామని. రిజల్ట్ వచ్చిన రోజున అంటే రేపు 4వ తేదీ అనగా రేపు మధ్యాహ్నంకి రిజల్ట్స్ క్లియర్గా తెలిసిపోతాయి. వాళ్ళకి ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ అఫీషియల్గా తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో విన్ అయ్యారని తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక ఎత్తు వాళ్ళు చేసే సంబరాలు, కానీ పిఠాపురం ఒక ఎత్తు ఉంటుంది. అంత ఘనంగా చేస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఎలా చెప్పచ్చు అంటే ఒక ఉత్సవంలా చేస్తారు అక్కడ. అలా చేసే టైంలో ఏమవుతుందంటే
ఎవరైతే ఒకరు గెలిచారంటే ఒకరు ఓడిపోయినట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే వంగా గీత గారు ఓడిపోయినట్టే. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వంగా గీత గారి సపోర్టివ్గా ఉన్నటువంటి ఈ వైసీపీ శ్రేణులంతా కూడా ఓర్వలేకో లేక వీళ్ళు చేసేటువంటి గోలకి, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే అల్లరి కానీ గోల కానీ అసలు ఎక్కడ ఏం తగ్గేది ఉండదు. సో వాళ్ళు అలాంటి అల్లర్లు అలాంటి సంబరాలు చేసుకునే టైంలో ఎవరికైనా కోపం రావచ్చు, ఓర్వలేక, చూసి తట్టుకోలేక. ఎవడన్నా ఒక కార్యకర్త మీద ఏదైనా అనొచ్చు. ఒక ఇద్దరి మధ్యన జరిగే ఒక వివాదం అనేది చినికి గాలివాన అవుద్ది. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, సీఎం స్థాయికి వెళ్ళిపోద్ది, వాళ్ళు పరస్పరం మాట్లాడుకునే దాకా వెళ్ళిపోద్ది. మీకు ఎగ్జాంపుల్గా ఇన్సిడెంట్ చెప్పచ్చో లేదు, ఈ టైంలో కాళహస్తిలో ఒక పోలీస్ ఆఫీసర్ జనసేన కార్యకర్త మీద ఒక ఆవిడ స్లాబ్ చెంపదెబ్బ కొట్టింది బికాస్ ఆఫ్ ఆవిడ. సో దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, కార్యకర్త ఎవడైనా ఒక్కడు మీద ఎవరైనా దాడి చేస్తే నేనైతే ఊరుకోను, నేను నా స్థాయిని నేను మర్చిపోయి, నాకున్నటువంటి క్యాడర్ని అంతా మర్చిపోయి సామాన్యుడి కోసం నేను ఒక సామాన్యుడిలా కదిలి వస్తానని చెప్పి ఆయన చెప్పిన మాట అలాగే ప్రూవ్ చేసుకున్నారు ఆయన. సో రేపు ఈ అల్లర్లకి ఇవే కాకుండా ఇంకా చాలా యాడ్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు గెలవడమే కాకుండా 5th శర్వానంద్ ఒక మూవీ ఆడియో లాంచ్ మనమే పిఠాపురంలో. ఎస్పెషల్లీ పిఠాపురంలో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటనేది ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ ఆ ఫంక్షన్ పెట్టడం వల్ల అక్కడికి చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ గారు రాబోతున్నారు. రామ్ చరణ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా, సో అక్కడ ఎప్పుడు మెగా పవర్ స్టార్ వస్తున్నారంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ వెళ్తారు. సో వెళ్ళిన వాళ్ళు కామ్గా ఉంటారా? అక్కడ పవన్ కళ్యాణ్ గారు విన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో వాళ్ళ రచ్చ. మామూలుగా ఒక ఏదో ఎవరి ఆడియో ఫంక్షన్లోనో పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తే దద్దరిల్లిపోతాయి ఆడిటోరియంస్. అలాంటిది మెగా పవర్ స్టార్ అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ పవర్ స్టార్ గారు విన్ అయ్యి ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మోస్ట్ అవైటెడ్ సీట్ పిఠాపురం విన్ అయ్యి ఉన్నప్పుడు, సో ఇంక ఎలా ఉంటుంది అక్కడ? ఇంకా అసలు అంటే ఎలా చెప్పాలంటే ఇంకా ఎంత బెటాలియన్ వచ్చినా కూడా కంట్రోల్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఐ వాంట్ టు అప్రిషియేట్ వంగా గీత గారు ఒక విషయంలో. ఏంటంటే ఆవిడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పెద్ద స్టార్, హ్యూజ్ స్టార్. ఆయనకున్న ఫాలోయింగ్ ఇండియా వైడ్ లేకపోయినా ఆయనకి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ హ్యూజ్, చాలా హ్యూజ్. ఆయన అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఆయన పిఠాపురంని చూస్ చేసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిఠాపురంలో ఆయన వెళ్ళి పోటీ చేసిన తర్వాత ఆయనకు అగైనెస్ట్గా ఉన్నటువంటి వంగా గీత గారికి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారిని తట్టుకోగలమా, పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించి నిలబడగలమా, మనకు అంత క్యాడర్ ఉందా అంటే వీళ్ళు ఆల్రెడీ ఆవిడ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆవిడ శ్రేయోభిలాషి, వీళ్ళు పరస్పరం మాట్లాడుకునేవాళ్ళు. సో ఆవిడకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటి అనేది, అప్పటి నుంచి ఆయనకున్నటువంటి క్రేజ్ ఆవిడకి తెలుసు. సో ఏమైందంటే ఆవిడ నేనంతా కాంపిటేటివ్గా పోటీ చేయగలనా ఆయనకి ఎక్కడో ఒక వెరుకు ఉండేది ఆవిడకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆవిడ్ని డిప్యూటీ సీఎంని చేస్తానని అంత హామీ ఇచ్చి ఆయనే స్వయంగా వచ్చి నిలబడ్డారు, అప్పుడు ఆవిడ కొంచెం ధీమా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించి మాట్లాడేంత ఇది వచ్చింది, బట్ మాట్లాడలేదు ఆవిడ ఎందుకు మాట్లాడలేదనేది తెలియదు. బేసిక్గా ఎవరైనా పోటీ చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అగనిస్ట్ పార్టీలో ఉంటే వారి మీద ఏదో ఒక బురద జల్లడానికి మాటలు యూజ్ చేస్తుంటారు. బట్ వంగా గీత గారు ఎలాంటి మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. వారి తరపు నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ స్టార్ క్యాంపెయినింగ్ ఉన్నారో బాగా మాట్లాడారు, శ్యామల గారు. సో వీళ్ళు మాట్లాడారు. ఇక్కడ మెయిన్గా ఇంకొకటి అంటే వీళ్ళు మాట్లాడలేక మాట్లాడిచ్చి ఉంటారు కదా. ఓకే, నేను అదే అంటుంది. ఓకే, అలా అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకే హైపరాది దగ్గర మాట్లాడించారంటారా? ఇంకా అవన్నీ రాజకీయాలలో మామూలే. మరి అదేగా నేను అంటుంది కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ వాంట్ అప్రిషియేట్ ఇంకొక విషయంలో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టారు అక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక సీఎం క్యాడర్కి పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు మిగతా వీళ్ళందరూ ఎందుకు తీసుకురావడం ఏంటంటున్నా అంటే, ఈ ఇంకొక విషయంలో అదే మన వంగా గీత గారిని అప్రిషియేట్ చేయాల్సిన ఎక్కడంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టారో అందరికీ తెలుసు. ఒక సీఎం క్యాడర్కి పోటీ చేసినటువంటి వ్యక్తి
సుమారు 10 సంవత్సరాల నుంచి జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, విత్ ది సపోర్ట్ ఆఫ్ వర్మ గారు, టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి సీట్ త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీటు కోసం వాళ్ళిద్దరు సరిపోతారు కదా. ఇంత పెద్ద స్టార్ క్యాంపెయినింగ్ ఎందుకు? రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కూడా పిఠాపురంకి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే రామ్ చరణ్ గారు వచ్చారను, సాయిధరం తేజ్ గారు వచ్చారను, వరుణ్ తేజ్, ఇంకా ఆయన పేరేంటి, వరుణ్ తేజ్, ఇంకొక అబ్బాయి వైష్ణవ్ తేజ్. సో ఇంతమంది వచ్చేసరికి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అంత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి త్యాగం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంత స్టార్ క్యాంపెయిన్, వీళ్ళందరికీ ఇంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే అనుకుంటాను. నా క్వశ్చన్ ఏంటంటే, అంత అవసరం ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టారో మీ అందరికీ తెలుసు. పక్కనే ఉన్న వర్మ గారికి అక్కడ ఎంత పట్టుందో తెలుసు పిఠాపురంలో. బట్ వీళ్ళందరినీ పిలిపించి అక్కడ స్టార్ కానీ రామ్ చరణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఎవరికన్నా తెలుసా? ఎంత టార్చర్ అనిపించారు తెలుసా? బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎంత నరకం పెట్టారు ఆయన్ని. అంత అవసరం ఏముంది? అంటే ఒక ఫ్యామిలీ లాగా ఆయనకు సపోర్ట్ గా వచ్చారు, మీరు స్టార్ లాగా చూస్తున్నారు, కానీ వాళ్ళు ఫ్యామిలీ లాగా సపోర్ట్ ఇచ్చారు కదా కళ్యాణ్ గారికి. ప్రీవియస్ పోటీ చేసినప్పుడు భీమవరం, గాజువాక, అప్పుడు అందరు స్టార్సేగా. నాట్ ఎక్సెప్ట్ వైష్ణవ్ తేజ్, ఆయన వదిలేస్తే మిగతా వాళ్ళందరూ స్టార్సే కదా. ఎందుకు రాలేదు? అంటే అప్పుడు ఓడిపోవడం వల్ల ఇప్పుడు కొంచెం మద్దతు ఇచ్చి మన తరపున కూడా సాయం. ద పాయింట్ ఈస్, 2 దిగులు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ప్లేసే పవన్ కళ్యాణ్ గారు అక్కడ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు కదా. మరి అక్కడ కదా మెయిన్ కావాల్సింది. ఆ రెండిట్లో ఒకటి వచ్చినా ఆయనకి అసెంబ్లీకి వెళ్ళేవాడు కదా. అవును. అంటే అక్కడ ఆ టైంకి ఆయన ఎవరో మిస్గైడ్ చేసి, సార్ మీరు టెన్షన్ పడకండి సార్, మనకు పాజిటివ్గా వస్తున్నాయి, మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం బట్టి ఆయన ఇలాంటి క్యాంపెయినింగ్ కోరుకోలేదు. ఎప్పుడైతే ఆయన రియాలిటీకి ప్రాక్టికాలిటీకి వచ్చారో ఆయన క్లియర్ కట్గా అర్థమైంది, జగన్ గారిని తక్కువ అంచనా వేయకూడదు, ఎత్తుకి పై ఎత్తేసి ఎన్నో కుయుక్తుల్ని నేలమట్టం చేయగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయనకి ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఈసారి ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి ఆయన చూడలేదు. అందుకే ఇంత పెద్ద స్టార్ క్యాంపెయినింగ్తో పాటు సెలబ్రిటీ క్యాంపెయినింగ్, సుడిగాలి సుధీర్ గారు, గెటప్ సీను గారు, ఆది గారు అండ్ రాకెట్ రాఘవ గారు, అసలు ఎంతమంది పిఠాపురం మొత్తం డోర్ టు డోర్ చేశారండి. సద్దాం గారు డోర్ టు డోర్. అంత అవసరమే ఉంది పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకు అంత భయం? బికాజ్ అంటే వంగా గీత గారికి ఆ పవర్ ఉందనా? అంటే లేదు, జనాలు నన్ను నమ్మరు, నాకు మీరు అన్నట్లే ఆసారి అంటే లాస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కదా, అట్లా ఈసారి ఉండొద్దు. అంటే లో కాన్ఫిడెన్స్ ఉండొద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. ఆయన వెల్ విషర్స్ అందరూ ఆయనను సపోర్ట్ చేసిండ్రు అంతే. ఇక్కడ వాళ్ళందరూ స్టార్స్ అయ్యేసరికి మీకు ఇంతమంది సపోర్ట్ అవసరమా అనిపిస్తుంది. బట్ అంటే వేరే వాళ్ళ ప్రచారంలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళందరికీ నోయింగ్ ఫేస్ కాబట్టి మీకు ఆ క్వశ్చన్ వస్తుంది. నేను అంటుంది, ఇప్పుడు జనసేన 21 స్థానాలకి పరిమితమైంది. 21 స్థానాలకి కాకుండా 175 స్థానాలకు గాను మినిమం 150 స్థానాలకు జనసేన పోటీ చేసి ఈ స్టార్ క్యాంపెయినింగ్ మొత్తం 150 ఈ స్థానాలకి వీళ్ళందరూ తిరిగి ఉంటే తక్కువలో తక్కువ ఒక 50 నుంచి 70 సీట్లైనా గెలిచేవారా కాదా? గెలుస్తారు కదా. మరి చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఓన్లీ ఫర్ పిఠాపురం కోసమే ఎందుకు అంత చేయాల్సిన అవసరం? అంటే ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూ. ఐ థింక్ నాకు అనిపించింది ప్రెస్టీజ్ ఇష్యూ. ఒక్కసారి నేను నిలబడుతున్నప్పుడు నా ఎదురు ఎవరు నిలబడ్డా గెలిచేదానికి అవకాశం లేదు, నేను ఆస్కారం ఇవ్వను అని పవన్ కళ్యాణ్ గారు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి అసలు నేను పిఠాపురంలో అడుగు పెడుతున్నానంటే ఎవడా మనం ఆపేది అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఎవరు నిలబడ్డా కూడా ఓడించేదానికి ఆయన సిద్ధమైపోయారు. కాబట్టి వంగా గీత గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి నిలబడ్డా నేను ఓడించాలి, ఓటికి వాళ్ళు ₹1,00,000 ఇస్తానన్నా కానీ నేను ఖచ్చితంగా నేను గెలిచి తీరాలి అనేది ఒక ఏమంటారు దాన్ని, ఒక ఈగో అంటారు కొంతమంది. ఈగో కాదు అది, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు అది. సో అందుకే ఆయన అంత స్ట్రాంగ్గా నిలబడ్డారు పిఠాపురంలో. ఇప్పుడు పిఠాపురంలో కొంతవరకు వస్తున్నటువంటి వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం డెవలప్మెంట్ కన్నా కూడా ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం పిఠాపురంలో ఉన్నారు. అంటే పిఠాపురం సరౌండింగ్స్లో కాకినాడ ఏరియాలో, రూరల్ ఏరియా అందరూ కూడా కొన్ని ల్యాండ్ డెవలప్మెంట్స్ కోసం, కొన్ని రియల్ ఎస్టేట్ సైట్స్ వీటి కోసం, ఈ డెవలప్మెంట్స్ కోసం
పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ చాలా డెవలప్ అయినట్లు మనం మాట్లాడుకొని మంచిగా డెవలప్ అవుతున్నట్టు చూపించుకొని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఈ బిజినెస్ ఈ సర్క్యులేటెడ్ రేట్ డెవలప్ చేయొచ్చు అనే ఒక థాట్లో పవన్ కళ్యాణ్ గారికి సుమారుగా కొంత మొత్తంలో కాకపోయినా భారీ మొత్తంలో అమౌంట్ ఇచ్చి ఆయనకి ఇక్కడ ఉండేలాగా చేశారు. చాలా వరకు ఎలక్షన్కి ఖర్చు పెట్టారని కూడా ఉంది, పడుతుంది అని ఒక రూమర్ అంతే. రూమర్ నాట్ ట్రూ, రూమర్ అంతే. సో చూడాలి, పిఠాపురంలో చాలా ఉన్నాయి, ఇంకా బయటికి రాని అంశాలు చాలా ఉన్నాయి. సో మీడియా దృష్టి, మీరు అన్నారు కదా ఇంతసేపు ఇంతమంది సపోర్ట్ ఇచ్చారు, అంత అవసరమా, ఇంతకుముందు ఇస్తే బాగుంటుండే ఇప్పుడే ఎందుకు అని అన్నారు కదా. అట్లా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. లాస్ట్ టైం వంగ గీత గారు వైసీపీ జగన్ గారు ఇద్దరు ప్రచారం చేసినప్పుడు కూడా వీళ్ళు ఎంత, మీరు అన్నట్లే రామ్ చరణ్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఫ్యాన్స్ తను ఎంత నరకం చూసినా కూడా తను అట్లా ఏం అంటే సింపతి కోసం ఏం క్రియేట్ చేసినట్లు అనిపించలేదు మాకు. కానీ గీత గారు ఏడ్చిండ్రు, వంగ గీత గారు ఏడ్చిండ్రు, బాగా భావోద్వేగానికి గురైండ్రు. తన స్పీచ్లో కూడా ఏడుస్తూనే స్పీచ్ ఇచ్చింది ఆమె. సో ఎందుకు అంటే సింపతి కోసమా? బికాజ్ ఇక్కడ ఏడిస్తే సింపతి కాదు, ఇప్పుడు అదే కదా. అంటే మనం ఏంటంటే ముందు ఎదుటి వ్యక్తి కోప్పడితే మనము అదే మూడ్ లో ఉంటాం. పీపుల్ అంత తెలివి తక్కువగా లేదు. అఫ్కోర్స్ లేకపోయినా కూడా ఇన్ని రోజులు ఆమె వాళ్ళను కూడా చూసి ఉంటారు కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే పిఠాపురంలో ఆ స్పీచ్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో, మా అమ్మ, మా హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం వంగ గీత గారు అది ఇస్తానని ఆ మాటలు మాట్లాడారు. ఆవిడ బాగా ఎమోషనల్ అయిపోయారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. అలా ఎమోషనల్ అయిపోయి అలా ఏడ్చుకుంటూ మాట్లాడారంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ భావోద్వేగం అంటారు కదా. సో అది అంతే తప్ప ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు అలా ఏడ్చో లేకపోతే అలా మాట్లాడో ఎవరిని అటెన్షన్ డ్రా చేయాల్సిన అవసరం వంగ గీత గారికి లేదు. అక్కడ ఎస్పెషల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటెన్షన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, అక్కడ వచ్చినటువంటి పీపుల్. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రాపర్గా వినేవాడు ఒక్కడు ఉన్నాడు అక్కడ, టు బి ఫ్రాంక్. ఎందుకంటున్నానంటే ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. ప్రతి సభలో అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లోనే ఆయన చూడడానికి వెళ్తున్నారు, ఆయన ఒక ఆరాని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు తప్ప ఆయన భావోద్వేగాన్ని ఒక్కడు వినిందిలే, ఒక్క ఫ్యాన్ కూడా వినడు. ఎప్పుడు ఆయన ఏదైనా బాధలో చెప్తుంటే, అరే బాబు మా అమ్మని తిట్టారా, మా అక్కని తిట్టారా అని ఆయన బాధపడుతుంటే ప్రతి ఒక్కడు అరుస్తుంటారు. ఎందుకు అదేంటి, ఆయన ఏం చెప్తున్నాడు రా బాబు, మా అమ్మని మా అక్కని తిట్టారా, మా అన్నని తిట్టారా, నన్ను తిట్టారా, నా పిల్లని తిట్టారా అని ఆయన బాధపడుతుంటే, కోపపడుతుంటే దానికి అరుస్తారు కింద. అంటే అర్థం ఏంటి? మినిమం కామన్ సెన్స్. అర్థం ఏంటి? ఎందుకు అరుస్తున్నారు ఆయన? మీకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి ఆయన మాట్లాడంటే ఒక స్టార్, గబ్బర్ సింగ్ లాంటి సినిమా చూసి, అత్తారింటి దారి లాంటి సినిమా చూసినటువంటి వ్యక్తి నా కళ్ళ ముందు నిలబడుకొని ఒక జనరల్ అంటే నార్మల్ పర్సన్ లాగా, నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా అలా నిలబడుకున్నాడే. చిరంజీవి గారి తమ్ముడే పవర్ స్టార్ అనే ఇదే తప్ప అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన సిద్ధాంతాలు ఏంటి, ఆయన దేని గురించి పార్టీ పెట్టాడు, వాళ్ళ అన్నని ఎందుకు ఎదిరిచ్చాడు, ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు, వాళ్ళ భార్యలకు ఆయన జరిగినటువంటి వివాదాలు ఏంటి, ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనేది ఒక్కడికన్నా ఐడియా ఉందా? రేణు చేసి చెప్తారా? రేణు చేసి ఏం పాపం చేసిందని ఆయన వదిలేసి బయటకు వచ్చేయడం ఆవిడకి కంఫర్టబుల్గా అనిపించింది. ఎన్ని రీజన్స్ లేవు. ఇప్పుడు కొంతమంది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు ఏది లీగల్ అఫైర్స్. పవన్ కళ్యాణ్ గారు చాలా డేర్గా పెద్ద సెలబ్రిటీ ఇది పెట్టుకొని, ఆయన ఫేమ్ పెట్టుకొని జెన్యున్గా ఒప్పుకున్నాడు, అరే బాబు నాకు సెట్ అవ్వలేదు, వద్దనుకున్నాడు, వదిలేసానని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. పైగా ఆయన చాలా ఇంట్రోవర్ట్ అని కూడా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి ఇంట్రోవర్ట్ వ్యక్తి ఈ రోజు పొలిటికల్ గా వచ్చి గర్జిస్తున్నాడు బయట. ఆయన సిద్ధాంతం ఏంటి ఎవరికైనా అర్థమవుతున్నాయండి? ఒక్కడు కూడా పట్టించుకోడు. అది ఫ్యాన్స్ ఏంటంటే వీళ్ళకి అర్థం అవ్వాలి వాట్ ఈజ్ వాట్ అని. ఇంకొకటి, ఫ్యాన్స్ అందరూ ఓటేసి పాటు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అయిపోయారు. ఎందుకు వేయట్లేదు మరి? ఎందుకు వేయట్లేదు? బికాస్ ఆఫ్ చిరంజీవి గారిని మైండ్లో పెట్టుకున్నారా? లేదు సినిమాలకి పొలిటికల్గా వేరు సినిమాలు వేరు, పొలిటికల్ ఇది వేరని మీరు డిసైడ్ అయ్యారా? అదే అంటున్నా, ఇక్కడ పీపుల్ చాలా తెలివిగా ఉన్నారు. ఎవరి ఎమోషన్స్కి బ్లాక్మెయిల్ అయ్యి
వాళ్ళు ఏదో మాట్లాడితే దానికి ఎమోషన్ ఇదైపోయేంత లేదండి. ఓకే. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వంగగీత గారు ఏడుస్తున్నారని కెమెరాలో చూపిస్తే మీకు నేను విన్నాను తప్ప అక్కడ నిలబడుకున్నాడు ఎవడు కూడా పక్కన నిలబడుకుని వాడు పక్కన ఉంటాడు నిలబడుకొని వాడితో ఏదో మారుతున్నాడు, అరే జగన్ చూడరా, అరే ఆయన చూడరా, ఇలా ఉంటారా, ఇట్లా మాట్లాడుకుంటారు తప్ప ఎప్పుడు వెళ్ళిపోతావరా, ఎప్పుడు వదులుతారా, ఇదే ఉంటుంది. అరే నీకు డబ్బులు ఇచ్చారా, నీ క్వార్టర్ డబ్బులు ఇచ్చారా, ఇట్లా ఈ తప్ప ఎవడు సిన్సియర్గా వినడు. ఒక చదువుకున్న ఎంప్లాయీ లైవ్ పెట్టుకొని వాట్ ఈజ్ వాట్ అని వింటాడు. అక్కడ స్పాట్కి వెళ్ళిన వాడికి ఎంత డబ్బులు వచ్చినాయి, మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఆ డబ్బులతో ఏం చేయాలి, ఇదే ఉంటుంది కదా ఆ డిస్కషన్. ఆ స్టేటస్లో పెట్టుకుంటారు ఆ మాట్లాడేది, ఇదే ఉంటుంది. సో ప్రాక్టికాలిటీకి వెళ్తే ఇది. సో ఇప్పుడు ఈ ఎల్లర్లకి మెయిన్గా తెరలేపినటువంటి అంశాలు అయితే ఇవి నాకు అనిపించింది. సో మోర్ ఇంకా ఉండొచ్చు. సో చూద్దాం రేపటి వరకు అయితే. ఈ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం గ్రేట్. బికాస్ తక్కువ మొత్తంలో పోలీసులు కాకుండా చాలా ఏదో జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వకముందే ముందుగానే రియాక్ట్ అయ్యి ఇంత సిబ్బందిని తీసుకురావడం చాలా నాకైతే గ్రేట్ అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. చూద్దాం మరి ఫలితాలు వచ్చేసరికి వెయిట్ చేద్దాం. యా, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన తెలుగు రాజ్యం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ అన్ని అప్డేట్స్ కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్ అండ్ మీరు. నేను మీ దీప. యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.